పిడుగురాళ్ల పట్టణంలో ప్రజాతంత్ర పోరాట సమితి నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎఫ్ నాయకులు మాట్లాడుతూ వినుకొండ నియోజకవర్గం న్యూజెండ్ల మండలం కమ్మవారిపాలెం సమీపంలో ఉన్న యానాది కాలనీ ప్రజలకు సరైన సౌకర్యాలు, విద్య, వైద్యం, కొందరికి ఆధార్ కార్డును కూడా లేదని వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని వారికి న్యాయం చేయాలని కోరుతూ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ప్రాంతానికి చెందిన 6 కుటుంబాలను 12 మంది పెద్దవాళ్లు, 13 మంది పిల్లలు 3 సంవత్సరాలకు పైగా వెట్టి చాకిరీ ఇస్తూ వారిని వేధించి 4 ఏళ్ల పాప అనారోగ్యం పాలైన ట్రీట్మెంట్ చేయించకుండా మరణానికి కారణమైన కలప వ్యాపారి మస్తాన్ వలీపై చర్యలు తీసుకోవాలి. మస్తాన్ వలీ లాంటి వెట్టి చాకిరీ చేయించిన యజమానిపై స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు స్పందించాలని, యానాదులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎం రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాసరావు, ఎంసీపీఐ జిల్లా అధ్యక్షులు ఓర్సు కృష్ణ, సిపిఐ పట్టణ కార్యదర్శి జె కృష్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా న్యూజెండ్ల మండలం కమ్మవారిపాలెంలో ఉన్నటువంటి మస్తాన్ వలీ అనే కలప వ్యాపారిపై ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నమోదు చేసి తక్షణమే అతని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడీఎంగా డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 3 సంవత్సరాల నుండి ప్రకాశం జిల్లా నుండి ఒక 6 కుటుంబాలు, యానాది కుటుంబాలు, పిల్లలు పెద్దలు కలిసి దాదాపు ఒక 25-26 మంది పిల్లలతో కలిపి వాళ్ళు ఈ మస్తాన్ వలీ వాళ్ళని నమ్మబలికి వాళ్ళని తీసుకొచ్చి రోజు 100 రూపాయలు కూలి ఇస్తూ వాళ్ళని నిర్బంధించి చాలా దుర్మార్గంగా వాళ్ళనే బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళకి కనీస వసతులు ఏర్పాటు చేయకుండా వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళ ఆరోగ్యాలు కూడా అనారోగ్యం పాలైనప్పుడు కూడా కనీసం వాళ్ళని పట్టించుకోకుండా ఒక 6 సంవత్సరాల పాప కూడా చనిపోయింది తను చేసినటువంటి నిర్లక్ష్యం వలన. మరి అక్కడ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారు కూడా, మరి ఎమ్మెల్యే కూడా అక్కడ ఆ విషయాన్ని, అది చాలా బహిర్గతమైంది, మీడియాలో కూడా బాగా పబ్లిసిటీ అయినా కూడా ఆ ఎమ్మెల్యే కనీసం అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సమీక్షించలేని. మస్తాన్ వలీ అనే ఒక కలప వ్యాపారి వారిని పని నిమిత్తమని గత 3 సంవత్సరాల నుంచి తీసుకుని వచ్చి ఆ పొలంలోనే గుడిసెలు వేయించి 3 సంవత్సరాల నుంచి కూడా వెట్టి చాకిరీ చేపిస్తూ వారికి ఎటువంటి వసతులు కల్పించకుండా కనీసం ఇప్పటికీ రావాల్సినటువంటి కూలీతో పోల్చుకుంటే దాదాపుగా 500-600 రూపాయలు కూడా ఇవ్వాల్సినటువంటి ఆ కూలిని కేవలం